నమస్కారం శిల్పా టీవీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. 26వ వార్డులో వీధి దీపాలు ఏర్పాటు. వార్డు ప్రజలకు ఎలాంటి కొరత రానివ్వమన్న కౌన్సిల్ సభ్యుడు మేసా చంద్రశేఖర్. ఏకలవ్య నగర్లో ఘనంగా శ్రీ లక్ష్మీ గణపతి దేవస్థానం ప్రథమ వార్షికోత్సవ వేడుకలు. నంద్యాలలో సునీత న్యూరో కేర్ సెంటర్ ప్రారంభం. పట్టణ ప్రజలకు సేవలను అందించడమే లక్ష్యమన్న నిర్వాహకులు డాక్టర్ సునీత. షిరిడి సాయిబాబా దేవాలయంలో ఘనంగా ధుని ప్రజ్వలన. దత్త జయంతి వేడుకలు. విశేషంగా పాల్గొన్న భక్తులు. ముల్లంపేట ఉర్దూ పాఠశాలలో నోట్ పుస్తకాలు పంపిణీ. ప్రజా సేవల్లో ముందుంటామన్న జమాతే ఉల్మాయ్ హింద్ అధ్యక్షుడు మౌలానా ఖలీల్ అహ్మద్. నబీనగర్ అంగన్వాడీ సెంటర్ ఆకస్మిక తనిఖీ. కేంద్రంలో మౌలిక సదుపాయాల కల్పనకు కృషి చేస్తామన్న కౌన్సిల్ సభ్యుడు ఆరిఫ్ నాయక్. రామకృష్ణ పీజీ కళాశాలలో ఘనంగా స్మారకోత్సవ వేడుకలు. క్రీడాకారులను బహుమతులు పంపిణీ చేసిన ప్రముఖులు. తుగ్గలిలో నిరుపేదలకు ఇళ్ల స్థలాల పంపిణీకి ఏర్పాట్లు విజయవంతం చేయాలని పిలుపునిచ్చిన శాలివాహన సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు నాగేంద్ర. నిరుపేద విద్యార్థినికి ఆపద్బాంధవ సేవా సొసైటీ చేయుత. విద్యా వైద్య రంగాల్లో నిరుపేదలకు అండగా ఉంటామన్న సొసైటీ ప్రతినిధులు సుదర్శన్, మధుసూదన్, రమేష్. పట్టణంలోని దేవనగర్, శ్యామ్నగర్ లో ప్రజలకు ఏ సమస్య వచ్చినా తమ దృష్టికి తీసుకురావాలని, ఎల్లవేళలా అందుబాటులో ఉంటూ పరిష్కారానికి కృషి చేస్తామని మున్సిపల్ కౌన్సిల్ సభ్యుడు మేసా చంద్రశేఖర్ పేర్కొన్నారు. వార్డులో ఏ చిన్న సమస్యతో కూడా ప్రజలు ఇబ్బంది పడకూడదని తమ సంకల్పమని చెప్పారు. 26వ వార్డు పరిధిలోని దేవనగర్, శ్యామ్నగర్ ప్రాంతాల్లో వీధి లైట్లు ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా చంద్రశేఖర్ మాట్లాడుతూ వీధి లైట్లు, నీటి కొరత తదితర సమస్యలు ఎక్కడున్నా సచివాలయం లేదా తమ దృష్టికి తీసుకురావాలన్నారు. ఎమ్మెల్యే చొరవతో సమస్యల పరిష్కారానికి తాము సిద్ధంగా ఉన్నామని, వార్డు ప్రజలకు ఎల్లవేళలా అందుబాటులో ఉంటామన్నారు. ఈరోజు ఇప్పటి వరకు మన దేవనగర్ 26 వార్డులో శ్యామ్నగర్ మొత్తం కలుపుకొని దగ్గర 20 లైట్లు కొత్త సంపాలకు ఇవ్వడం జరిగింది. మేము ఎమ్మెల్యే గారిని అడిగినాము. ఎమ్మెల్యే గారు మాకు 20 లైట్లు పంపించారు. ఇంకా కూడా కావాలంటే ఎవరైనా కానీ చెప్పి తెగిన మాకు ఎవరన్నా సంబాలు ఖాళీ అన్నిటి కూడా మేము ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకుపోయి మేము చెప్తాను. మళ్ళీ ఖాళీ సంబాలు కూడా మేము వేపిస్తాము. ఏ సంబాన్ని కూడా ఖాళీ లేకుండా చేయమని చెప్పి మా ఎమ్మెల్యే గారు చెప్పినారు. మేము కూడా పక్కకి ఇంటికాడికి పోయి అడుగుతున్నాము, ఏ పని చేయాలమ్మా, ఏం కథ అని చెప్పాను. ఇదైతే కాకుండా కాలువలు కానీ, నీటి సమస్య కానీ, ఏదిన్నా కానీ మేము మా దృష్టికి తీసుకొచ్చినామంటే, మా దృష్టికి అయినా సచివాలయం దృష్టికి తీసుకొచ్చినా కానీ మాకు తెలుస్తుంది. తెలిసిన వెంటనే మేము చర్య తీసుకొని మేము చేయడం జరుగుతుంది. అందులో మళ్ళీ నీటి సమస్య కూడా ఏమన్నా ఇబ్బందులు పడినప్పుడు కూడా మాకు ఫోన్ చేసి చెప్పాలని చెప్పి మేము కోరుతున్నాము. ఎందుకంటే ఏ ఇబ్బంది మా 26 వార్డులో ఏ ఇబ్బంది కూడా జరగకూడదని మా కోరిక. రిపేర్ లైట్లు కూడా మళ్ళీ కూడా ఒక 10 పంపించినారు. ఆ 10 కూడా మళ్ళీ ఏబిఎం చర్చికి వెళ్ళి అక్కడ ఒక 3, మళ్ళీ శ్యామ్నగర్లో ఒక 2, ఆ 10 కూడా మేము కవర్ చేసినాము. ఇప్పుడు ఈరోజు వచ్చినాయి. మళ్ళీ అందులో అన్ని కలిపి కూడా ఒక 30 లైట్లు అయినాయి. పట్టణంలోని ఏకలవ్య నగర్లో శ్రీ లక్ష్మీ గణపతి దేవస్థానం ప్రథమ వార్షికోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయంలో లక్ష్మీ గణపతికి పంచామృతాభిషేకం, యాగశాల ప్రవేశం, కలశ స్థాపన, దేవతా ఆవాహనాలు చేపట్టారు. లక్ష్మీ గణపతి దేవస్థానం వార్షికోత్సవాన్ని పురస్కరించుకొని గణపతి హోమం, నవగ్రహ మహామృత్యుంజయ సుదర్శన హోమాలు నిర్వహించినట్లు ప్రధాన అర్చకులు తెలిపారు. 3 రోజుల పాటు నిర్వహించే వేడుకల్లో భక్తులు విశేషంగా పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. చివరి రోజు చండీ హోమాన్ని చేరున్నట్లు మీడియాకు తెలిపారు. నంద్యాల పట్టణంలో
ఏకలవ్యానగర్ సమీపంలో లక్ష్మీ గణపతి దేవస్థానమునందు ప్రతిష్ట ప్రథమ వార్షికోత్సవ సందర్భంగా ఈ యొక్క 3 రోజులు కూడా ఈరోజు ఉదయమంతా కూడా లక్ష్మీ గణపతికి పంచామృత అభిషేక కార్యక్రమము మరియు యాగశాల ప్రవేశము, కలశ స్థాపన, దేవత ఆవాహనములు, తదుపరి లక్ష్మీ గణపతి హోమము, నవగ్రహ హోమము, మహామృత్యుంజయ హోమము, సుదర్శన హోమము, కుబేర లక్ష్మీ పాశుపత హోమ కార్యక్రమాలన్నీ కూడా దిగ్విజయంగా జరిగినాయి. సాయంకాలం అంతా కూడా కుంకుమార్చన కార్యక్రమం ఉంటుంది. రేపు ఉదయం వచ్చేసి మహామృత్యుంజయ హోమము, రుద్రహోమము ఇత్యాది కార్యక్రమాలు ఉంటాయి. 3వ రోజు చండీ హోమము, విశేషమైనటువంటి చండీ హోమ కార్యక్రమం ఉంటుంది. అరుణ హోమము రేపు ఉదయం ప్రారంభమవుతుంది. కావున భక్తాదులంతా కూడా వచ్చేసి స్వామి యొక్క అనుగ్రహాన్ని పొంది ఈ కార్యక్రమంలో పాల్గొనవలసిందిగా కోరుచున్నాము. దినదిన అభివృద్ధి చెందుతున్న నంద్యాల పట్టణంలో అత్యాధునిక వైద్య సేవలు అందుబాటులోకి రావడం సంతోషకరమని ప్రముఖ వైద్యులు ఐఎంఏ నేత డాక్టర్ గెలివి సహదేవుడు పేర్కొన్నారు. పట్టణ వైద్యులకు ప్రజలు కూడా సహనవంతులై అన్ని విధాలుగా సహకరిస్తున్నారని చెప్పారు. పట్టణంలో ప్రముఖ న్యూరో ఫిజిషియన్ డాక్టర్ సునీత ఆధ్వర్యంలో నూతనంగా ఏర్పాటు చేసిన సునీత న్యూరో కేర్ సెంటర్ను శనివారం ప్రారంభించారు. అనంతరం వారు మీడియాతో మాట్లాడుతూ అనుభవజ్ఞులైన వైద్యులు ఏర్పాటు చేసి ఆసుపత్రిని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలన్నారు. అన్ని వేళలా అందుబాటులో ఉంటూ సేవలను అందిస్తామని వారు చెప్పారు. నంద్యాల ఐఎంఏ డాక్టర్స్ అసోసియేషన్ తరఫున డాక్టర్ సునీత గారిని నంద్యాల ఐఎంఏలోకి ఆహ్వానిస్తున్నాం. నంద్యాల డాక్టర్లందరికీ ఒక మంచి అనుకూలమైన వాతావరణంలో డాక్టర్ల అసోసియేషన్ నడుస్తోంది. ఇక్కడ ప్రజలందరూ కూడా చాలా సహనవంతులై సహకరిస్తున్నారు. ఇలాంటి సన్నివేశంలో ఒక సూపర్ స్పెషాలిస్ట్గా న్యూరో ఫిజిషియన్గా నంద్యాలకు రావడం చాలా ఆనందదాయకం. వారు నెల్లూరు నారాయణలో ఎంబీబీఎస్, కర్నూలు మెడికల్ కాలేజ్లో ఎండీని, తిరుపతిలో స్విమ్స్లో న్యూరో ఫిజిషియన్గా సూపర్ స్పెషాలిటీ చేసి నంద్యాలకు వచ్చినందుకు వారికి హృదయపూర్వక స్వాగతం పలుకుతున్నాను. నమస్కారం అండి, నేను డాక్టర్ సునీత. నేను ఎంబీబీఎస్ నారాయణ మెడికల్ కాలేజ్లో చేశాను. ఎండి కర్నూలు మెడికల్ కాలేజ్లో జనరల్ మెడిసిన్ చేశాను. తర్వాత ఒక 4 సంవత్సరాలు స్విమ్స్లో మెడిసిన్ అసిస్టెంట్ ప్రొఫెసర్గా పనిచేసి అక్కడే స్విమ్స్లోనే డిఎం న్యూరాలజీ చేశాను. ఆ తర్వాత మా పుట్టినిల్లు మెట్టినిల్లు నంద్యాల కాబట్టి నేను ఇక్కడికి మన అవసరం ఉంది అనేసి నంద్యాల ప్రజలందరూ మమ్మల్ని ఆదరించాలనేసి కోరుకుంటున్నాను. పట్టణ శివారులోని షిరిడి సాయిబాబా దేవస్థానం 3వ వార్షికోత్సవ వేడుకలను శనివారం అత్యంత వైభవపేతంగా నిర్వహించారు. వేడుకలను పురస్కరించుకొని నూతనంగా నిర్మించాలనుకున్న ధుని ప్రజ్వలన దత్త జయంతి వేడుకలను ఘనంగా జరిపారు. వార్షికోత్సవం సందర్భంగా బాబా ఆలయంలో నిర్వహించిన హోమాల్లో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఆలయ అభివృద్ధికి దాతలు సహకరించాలని నిర్వాహకులు ఎల్లాస్వామి యాదవ్, ప్రభాకర్ కోరారు. హోమాలు దిగ్విజయంగా చెప్పి ఒకసారి గట్టిగా సపోర్ట్తో వారికి తీర్చుకోండి. అది మా స్వామి. సో మీ రుణం తీసుకొని తిరుపతి నిర్మలమ్మ గారు మరియు గిరిజమ్మ గారు. సాయినాథుని సాయి భక్తులకు ఇక్కడికి వచ్చేసినటువంటి ఈ సాయి జంబులా పరిసర టెంపుల్ కాడ బాబా గుడి 3వ వార్షికోత్సవ సందర్భంగా దుని వేడుకలు, అట్లే దత్త జయంతి వేడుకలు అంగరంగ వైభవంగా జరిగినవి. ఈ కార్యక్రమానికి వచ్చేసిన అందరికీ సాయి భక్తులకు హృదయపూర్వక మనస్వాంజలి. పదే పదే వారికి ఇక్కడికి ఇంత దూరమైనా కానీ ఒకప్పుడు ఫస్ట్ మేము అనుకున్నాము ఇక్కడికి ఎవరు వస్తారని. ఈరోజు తండోపతండాలుగా జనం వైభవంగా ఈ సాయినాథుని ఆశీస్సులు కోరుకోవాలని అందరూ వస్తున్నారంటే చాలా సంతోషంగా ఉంది. నాకు ప్రతి ఒక్క సంవత్సరము సాయినాథుని దర్శించడానికి సాయిమాల 22 సంవత్సరాలు పూర్తి అయిపోయింది. ఈరోజు చివరి రోజున స్వామివారికి అభిషేకంలో అలంకారం బ్రహ్మాండంగా నిర్వహించడం జరిగింది.
నిన్న దాకా యాగాలు నిర్వహించడం జరిగింది. ఆ యాగాలకు సంబంధించిన పూర్ణాహుతి కార్యక్రమం ముగిసింది. ఈరోజు బాబావారి నూతన ధ్వని నిర్మాణం కూడా అంగరంగ వైభవంగా భక్తులందరి చేతుల మీదుగా ప్రారంభించడం జరిగింది. అలాగే దత్త జయంతి వేడుక కూడా సంబరంగా జరుగుతున్నది. అలాగే ఈ ఆలయం నిర్మించి 3వ వసంత వేడుక కాబట్టి అంగరంగ వైభవంగా ఈరోజు కార్యక్రమాలు జరుగుతున్నాయి. అందుకు భక్తులందరూ అత్యధిక సంఖ్యలో వచ్చేసి బాబావారిని దర్శించుకుంటున్నారు. అలాగే దాతలందరూ కూడా ముందుకు వచ్చి అన్నదాన కార్యక్రమంలో పాల్గొంటున్నారు. ఇంకా ముందు కూడా ఇలాగే దాతలు వచ్చి ఈ ఆలయ అభివృద్ధిగా అన్ని విధములుగా సహకరించవలసిందిగా భక్తాదులందరికీ మనవి చేస్తూ జై సాయి. 3వ సంవత్సర వార్షికోత్సవం సందర్భంగా ఈరోజు డిసెంబర్ 18వ తారీఖున 3వ సంవత్సర వార్షికోత్సవం జరుపుకుంటున్నాము. అది దత్త జయంతి వేడుకలుగా భావించి ఆ దత్త జయంతి రోజు ధుని నిర్మాణం పూర్తయింది. ధుని ప్రజ్వలన వెలిగించాలనే ఉద్దేశంతో గురు పౌర్ణమి రోజు వెలిగించాలని ఆశించి అందరికీ ప్రకటించడం జరిగింది. కానీ వర్ణదేవుని యొక్క ప్రభావం వల్ల ఇక్కడ ధుని ఆగిపోయింది. కానీ సాక్షాత్తుడు సాయినాథుడు ఉండడం వల్లే ఎన్నో రోజులో వర్షం కురిసిన వర్షము ఆ రోజుకి ఆగిపోయి గురు పౌర్ణమి జరిగింది. అలాగే మరి దత్తాత్రేయుడు దత్త పౌర్ణమి రోజుకు ఆయన ధుని వెలిగించుకున్నాడు. చాలా ఆనందదాయకము. స్వచ్ఛంద సేవలను అందించేందుకు తమ సంస్థ నిత్యం అందుబాటులో ఉంటూ ముందుకు సాగుతామని, ఏ చిన్న అవసరం వచ్చినా అండగా ఉంటామని జమాతే ఉల్మాయే హింద్ అధ్యక్షుడు మౌలానా ఖలీల్ అహ్మద్ పేర్కొన్నారు. సంస్థ ఆధ్వర్యంలో పలు సేవా కార్యక్రమాలు చేపట్టామని, భవిష్యత్తులో కూడా కార్యక్రమాలను కొనసాగిస్తామని చెప్పారు. మైనారిటీ హక్కుల దినోత్సవం సందర్భంగా పట్టణంలోని ముల్లాన్పేట ఉర్దూ పాఠశాలలో జమాతే ఉల్మాయే హింద్ ఆధ్వర్యంలో విద్యార్థులకు పుస్తకాలు, పెన్సిళ్లు, బిస్కెట్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో వారు మాట్లాడుతూ నిరుపేదలకు ఏ చిన్న అవసరం వచ్చినా అండగా ఉంటామన్నారు. కార్యక్రమంలో మౌలానా మహబూబ్ బాషా, హఫీజ్ అన్వర్, హఫీజ్ రహమతుల్లా, కలాం, నౌమన్ ఉపాధ్యాయులు పాల్గొన్నారు. हमारे लिए बहुत बड़ी खुशी की बात यह है कि आज का जो दिन है कमज़ोर लोगों के हुकूक के तहफ़्फ़ुज़ का दिन है। माइनॉरिटी हुकूक तहफ़्फ़ुज़ कहा जाता है। आज कमज़ोर लोगों के हक़ों को मारा जाता है। हर बड़ा कमज़ोर पर जुल्म करता है और ये जुल्म ज़्यादा दिन नहीं चलेगा। जो लोग कमज़ोरों पर जुल्म करते हैं, जालिमों का जुल्म अल्लाह ताला दुनिया ही में बताएगा। फिरौन कमज़ोरों पर जुल्म किया, अल्लाह ताला ने उसको क़यामत तक एक इबरत की निगाह से उसको रख दिया। ऐसे ही आज हुकूमत हमारी यहाँ जो हुकूमत कर रही है, कमज़ोरों पर मिसाल के तौर पर ले लीजिए। आज जो यहाँ पर हम यहाँ हैं उर्दू स्कूल, ये बच्चों को क्या है अपनी सही ज़िंदगी गुजारने के लिए जो उर्दू के बगैर आगे आदमी तफसीर भी पढ़ना है तो आदमी हदीस भी पढ़ना है तो उर्दू की ज़रूरत पड़ती है। इस वास्ते हमारे लिए अपने कमज़ोर लोगों के हुकूक पे हिफाजत करने के लिए जो जमीयतुल उलमा के नंदियाल के मौलाना खलील अहमद साहब सदर अल्हम्दुलिल्लाह हर जगह में पहुंचते हैं। अभी क्या है नेल्लूर को गए, तिरुपति गए, वहाँ पर भी जो है समुंदरी जो बारिश की वजह से तकलीफ में थे उन लोगों के लिए ताउन करे हैं। మన ముల్లాన్పేట ఉర్దూ స్కూల్ పాఠశాలకు ఇచ్చేశారు. ఇంకా మైనార్టీ రైట్స్ డే తరఫున పిల్లలకు తెలియాల్సిన విషయాలు గొప్పగా వివరించారు. వాళ్లకు పుస్తకాలు, చాక్లెట్స్, బిస్కెట్స్ సభ్యులు పంచిదిరి. ఈ సందర్భంగా నేను జమాతే ఉలమాయే హింద్ సభ్యులకి మరియు వాళ్ళ అధ్యక్షుడికి కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాను. నబీనగర్ అంగన్వాడీ సెంటర్లో విద్యార్థులకు అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పిస్తామని 5వ వార్డు కౌన్సిలర్ ఆరిఫ్ నాయక్ తెలిపారు. వాలంటీర్ల సహకారంతో అంగన్వాడీ సెంటర్లో విద్యార్థుల హాజరు పెంచేందుకు కృషి చేస్తామని చెప్పారు. పట్టణంలోని నబీనగర్ అంగన్వాడీ సెంటర్ను ఆరిఫ్ నాయక్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా కేంద్రంలోని పౌష్టికాహారం, గుడ్లు, వసతులు పరిశీలించి పలు సూచనలు చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ
కేంద్రానికి అవసరమైన అన్ని రకాల సదుపాయాలు కల్పిస్తామని చెప్పారు. ఈరోజు మన స్థానిక నవీనగర్లో ఉన్న అంగన్వాడీ స్కూల్ని తనిఖీ చేయడం జరిగింది. అదేవిధంగా ఈరోజు స్ట్రెంత్ వచ్చేసి 10 మంది వచ్చినారు. ఇంకా మిగతా వాళ్ళు రాలేదు. ఎందుకని కనుక్కుంటే కొద్దిగా సీజనల్ ఫీవర్స్, సీజనల్ ఫ్లూ వలన రాలేదని అంటున్నారు. వాలంటీర్స్ ద్వారా అవి కూడా మనము విచారిస్తాము. ఎందుకు అంగన్వాడీ స్కూల్కి పంపించడం లేదనేది కూడా మనం విచారించి కనుక్కుంటాము. అదేవిధంగా మన ఈ అంగన్వాడీలో కింద చేపలు కావాలనేసి వాళ్ళు అడుగుతున్నారు. అది కూడా మనం అరేంజ్ చేస్తామని మాట ఇచ్చినాము. అదేవిధంగా స్ట్రెంత్ అయితేనేమి, అదేవిధంగా ఇక్కడ పౌష్టికాహారం సరఫరా చేసేది అది కూడా వివరం తీసుకున్నాము. అన్ని విధాల బాగానే ఉంది. ఇంకా ఏమైనా ఈ స్కూల్కు సమస్యలు ఉన్నా కానీ మనము పూర్తి స్థాయిలో చేస్తామని మాట్లాడుతున్నాము. వార్డు పర్యటనలో ప్రతి ఇంటికి వెళ్లి సమస్యలను గుర్తించి పరిష్కారానికి కృషి చేస్తున్నట్లు కౌన్సిలర్ ఆరిఫ్ నాయక్ తెలిపారు. ఆర్థికపరమైన పెద్దపాటి సమస్యలను ఎమ్మెల్యే కౌన్సిల్ దృష్టికి తీసుకెళ్లి పరిష్కరిస్తామని చెప్పారు. స్థానిక 5వ వార్డులో ఇంటింటికి వెళ్లి సమస్యలను అడిగి తెలుసుకున్న అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన వన్ టైం సెటిల్మెంటుపై వార్డుల్లోని లబ్ధిదారులకు అవగాహన కల్పిస్తున్నట్లు తెలిపారు. जब कैंसिल करा नहीं, जब एडमिट ऑब्जेक्शन कर को फिर को वो कंप्लीट कर देते हैं। इनसे आते हैं तो वो हाउसिंग डिपार्टमेंट में नहीं, तो नाम नहीं ऐसे सब रख लो। नाम का क्या हाँ मैं सैंक्शन नहीं, जब क्या करेंगे तो कैंसिल करा लें, डालने दिए मैं बाजू दिल्ली में सब दिए, हम कांटेक्ट लिया और ज्यादा हो गए, वायरस जाती है, करंट चले आता है, घर में गिनती में गड्ढे खराब हो जाती हैं, कचरे वाले भी सीधा आते नहीं मिला। को इनको नवा कार्ड बनाओ, इनको क्या तो ये है तो ये इनको बड़े आता है आते तो बच्चे चला लगाओ नाले को जरा कराओ, जरा नाले की तकलीफ है तो नहीं करता हूं मैं क्या बोलूं 5-6 बार मैं जरा करो निकाल बोल दूं मैं खाली देखे तो निकाल दूं हम का देख बेटा मेरा है नहीं वही समय सबको मोटा नाम में चले आता है बुलाना గత 10 రోజుల నుంచి మన 5వ వార్డులో ప్రతి సందు ప్రతి ఇల్లు తిరిగి మా అక్క చెల్లెమ్మలతో అన్న తమ్ముళ్ళతో సమస్యలు ఏమో కనుక్కొని వాలంటీర్ల ద్వారా, సెక్రటరీల ద్వారా, మున్సిపల్ సిబ్బందిల ద్వారా ఆ సమస్యల్ని మనము క్లియర్ చేసి పెద్ద సమస్యలు ఉంటే కనుక మన కమిషనర్ గారు మరియు చైర్పర్సన్ వద్దకు, అలాగే మన ఎమ్మెల్యే గారి వద్దకు కూడా తీసుకుపోవడం జరుగుతూ ఉంది. సమస్యను బట్టి పరిష్కారం కూడా ఎప్పటికప్పుడు అయితే అవి ఎప్పటికప్పుడు చేయడం, లేదా పెద్ద సమస్యలు ఉంటే దాన్ని మనము మన పెద్దల దృష్టికి తీసుకుపోవడం, ఆ తర్వాత దాన్ని ఎట్లా పరిష్కరించాలో చేసి ప్రతి సమస్యను మనము పరిష్కరించే విధంగా చర్య తీసుకుంటుండడం జరుగుతుంది. అదేవిధంగా ఓటీఎస్ గురించి ప్రతి ఇంటింటా తిరిగి మనము అవగాహన తెలియడం జరుగుతూ ఉంది. ఏదైనా వేరే సమస్యలు ఉన్నా కానీ ఓటీఎస్ గురించి కానివ్వండి, ఇంకో సమస్యలు కానివ్వండి, దాన్ని కూడా మనము పరిష్కరిస్తున్నాము. వాళ్ళకి నచ్చజెప్పి ఓటీఎస్ గురించి అవగాహన అయితే మనం ప్రతి ఒక్కరికి చెప్తా ఉన్నాము. సౌత్ జోన్ ఇంటర్ యూనివర్సిటీ మహిళల బ్యాడ్మింటన్ టోర్నమెంట్ స్మారకోత్సవ వేడుకలను శనివారం ఘనంగా జరుపుకున్నారు.
స్థానిక రామకృష్ణ పీజీ కళాశాలలో నిర్వహించిన వేడుకల్లో టోర్నమెంట్ విజేతలకు బహుమతులు పంపిణీ చేశారు. రాయలసీమ యూనివర్సిటీ, నంద్యాల రామకృష్ణ విద్యా సంస్థలు సంయుక్తంగా నిర్వహించిన వేడుకల్లో వివిధ యూనివర్సిటీలకు చెందిన ప్రముఖులతో పాటు రామకృష్ణ విద్యా సంస్థల చైర్మన్ డాక్టర్ రామకృష్ణారెడ్డి, ఆయన సతీమణి విజయ్ కుమారి, సలహాదారుడు హేమంత్ రెడ్డి, నంద్యాల సబ్ కలెక్టర్ కుమారి చాహర్ బాజ్పేయి, క్రీడా సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు. I really wanted to see the match. Great, strong competitiveness throughout last 4 days. Referees, managers, live judges and coaches. From arranging the event to training the players. As you can see from the day's great success, they put in a great deal of work. Unforgettable experience, and I hope everyone takes away some wonderful memories from here. It's about how you carry out the process. You'll always take it. You as you move forward in this life. Once again, being 22. Now it is Professional, skilled in lesson planning, training, delivery, market research, management and management information system. He is none other than our Honorable Chairman, Sir Professor G. Ramkrishna Reddy. Chahat Bajpai Garu, Sub Collector of Nandyal, to please come on to the stage. Thank you, sir, for accepting our invitation. On the stage, please. Invite Janardhan Reddy sir Garu to please come on to the stage, sir, please. Okay, sir. Sir. Okay, sir. Yes, sir. Sir, okay, sir. Okay, okay, okay. Sell the mana camera. Silver medal in the recent tournament. I'm privileged to come to get an opportunity to come here. Yesterday when Ramkrishna Reddy Garu invited me, then I thought it's like an opportunity for me to meet, future PV Sindhu or future national, international players. So it's an opportunity for me. Then first of all, I would like to thank Ramkrishna Reddy Garu for getting such a event of pan South Indian nature organized in our small city Nandyal. Nandyal is not a metropolitan city like Bangalore or Chennai, but still here we have state-of-art sports facility thanks to Ramkrishna Reddy College. And we have here, I got to know over 62 colleges participated. So 62 universities participated. So this itself gives an idea that this was actually of the nature of a true mega event, and we were able to organize it successfully here. It's we deserve a great congratulations for that. My congratulations to all the winners. I got to know that Jain University from Bangalore has topped the event, followed by Madurai University from Madurai Kamraj University, then SRM University, and followed by 4th place of Osmania University. So my hearty congratulations to all the winners. Those is having busy schedule with the official programs. Madam kindly attended this program. Congratulate all the players and the winners of the different games. My thanks to Professor Anandarao Garu, Vice Chancellor of Rayalaseema University, and Shivakishore Garu, Physical Director of Rayalaseema University, for giving me this opportunity to conduct the performance of our college. With a lot of confidence on the college, hope we fulfill it
all the required facilities, and we arranged all the required facilities like accommodation and other, and also we provided free lunches for these 4 days. My thanks to Venkateswara garu, Venkateswara garu and Jalani garu, umpires, line umpires, team coaches and managers for helping us to conduct this program in a most successful manner. South Zone Inter University Women's Badminton Championship Tournament. 45 universities represented their teams in this event conducted in Ramakrishna PG College, hosted by Rayalaseema University. This is not the first time we are organizing this type of tournaments in Ramakrishna PG College. Several years back, we have conducted an under-19 Taekwondo and Fencing All India Championship, and 25 states participated in this tournament. In this context, on behalf of all sports associations, we would like to congratulate and thank Dr. Ramakrishna Reddy sir for continuously promoting and helping the sports association in organizing sports events since several years. And we have a very good shooting range also in this campus. Hope this shooting range will start with a national event in Nanjal. And once again, congratulations to the winners and runners of the tournament. పత్తికొండ నియోజకవర్గం పరిధిలోని తుగ్గలి గ్రామంలో 670 కుటుంబాలకు చెందిన నిరుపేదలకు ఉచితంగా ఇండ్ల స్థలాలు పంపిణీ చేయనున్నట్లు శాలివాహన సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు నాగేంద్ర పేర్కొన్నారు. గ్రామంలో తన సొంత ఆస్తి 12 ఎకరాలను పేదలకు పంపిణీ చేసేందుకు ఏర్పాట్లు చేసే కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఆయన కోరారు. స్థానిక శాలివాహన సంఘం కార్యాలయంలో నిర్వహించిన అభినందన సభలో నాగేంద్రను సంఘ సభ్యులు ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో నాగేంద్ర మాట్లాడుతూ వచ్చే ఏడాది జనవరి నెల 5వ తేదీన నిర్వహించే కార్యక్రమానికి జాతీయ బీసీ కమిషన్ వైస్ చైర్మన్ హాజరవుతున్నట్లు చెప్పారు. అలాగే జాతీయ రాష్ట్ర ప్రజా సంఘాల నాయకులు పాల్గొనే కార్యక్రమాన్ని సంఘ సభ్యులు విజయవంతం చేయాలని కోరారు. మా కుమారి శాలివాహన సంక్షేమ సంఘ రాష్ట్ర అధ్యక్షుడు తుగ్గల నాగేంద్ర గారు ఒక బృహత్తమైన ప్రణాళిక పెట్టి దానికోసం పిలవడానికని మా అందరినీ మన నంద్యాల ప్రజలందరూ పిలవడానికి వచ్చినాడు. ఈ కాలంలో ఒక సెంటు భూమి కోసము అన్నదమ్ములు కొట్లాడుకునే కాలాలు దండి ఉన్నాయి. అంత టైంలో కూడా అన్నగారు తుగ్గలి గ్రామంలో అక్కడ ఉండే పేద ప్రజలకు 12 ఎకరాల భూమిని పేదలకందరూ పంచడానికి ఒక గొప్ప సంకల్పంతో అది ఏర్పాటు చేసినారు. ఆ కార్యక్రమంకు ఈ నంద్యాల ప్రజలకు కులాలకు కులమతాలకు తావు లేకుండా అందరినీ ఆహ్వానించడానికి వచ్చినాడు. కాబట్టి ఈ యొక్క కార్యక్రమానికి అందరూ వచ్చి అన్నగారి కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా కోరుకుంటున్నాను. ఈరోజు ముందుగా మిమ్మల్ని అందరినీ మా గ్రామానికి రేపు జనవరి 5వ తేదీ బుధవారం రోజు దాదాపుగా 670 మందికి మా గ్రామంలో నా సొంత భూమి 12 ఎకరాల భూమిని ప్రతి కుటుంబానికి ఆ రోజు ఇవ్వబోతున్నాను. మరి పెద్ద ఎత్తున కార్యక్రమాన్ని ఏర్పాటు చేశాం. దాదాపుగా జాతీయ స్థాయిలో ఉన్నటువంటి నాయకులు అయితేనేమి, రాష్ట్ర స్థాయిలో ఉన్నటువంటి ప్రజా సంఘాల నాయకులందరూ కూడా పార్టీలకు అతీతంగా ఆ కార్యక్రమానికి వస్తున్నారు. మరి అందులో ముఖ్యంగా మన నేషనల్ బీసీ కమిషన్ వైస్ చైర్మన్ అయినటువంటి మన శాలివాహన ముద్దుబిడ్డ ఢిల్లీ నుంచి లోకేష్ ప్రజాపతి గారు వస్తున్నారు. మరి అదే రకంగా ఆర్ కృష్ణయ్య గారు, మందకృష్ణ మాదిక్ గారు, సిపిఐకి సంబంధించినటువంటి రాష్ట్ర నాయకులు రామకృష్ణ గారు, చాలామంది పెద్దలు
పార్టీలకు అతీతంగా వస్తున్నారు కాబట్టి మీరు కూడా ఆ కార్యక్రమంలో పాల్పంచుకోవాలని చెప్పేసి మీ అందరినీ దగ్గర వచ్చి విజ్ఞప్తి చేయడానికి నంద్యాలకు కూడా రావడం జరిగింది. నిరుపేద విద్యార్థులు పేదలకు ఆపద్బాంధవ సేవా సొసైటీ ఎల్లవెల్లా అండగా ఉంటుందని, విద్యా వైద్య రంగాల్లో అవసరమైన సహాయ సహకారాలు అందజేస్తామని సొసైటీ ప్రతినిధులు సుదర్శన్, మధుసూదన్, రమేష్ తెలిపారు. చదువుకోవాలన్న ఆసక్తి కలిగిన నిరుపేద విద్యార్థులు దరఖాస్తు చేసుకుంటే పరిశీలించి పూర్తి స్థాయిలో చేయూతనందిస్తామని చెప్పారు. స్థానిక సొసైటీ కార్యాలయంలో పట్టణానికి చెందిన నిరుపేద ఇంజనీరింగ్ విద్యార్థినికి సొసైటీ సభ్యులు 10,000 రూపాయల ఆర్థిక సాయాన్ని అందజేశారు. అనంతరం వారు మాట్లాడుతూ ఇప్పటి వరకు 104 మంది విద్యార్థులను పూర్తి స్థాయిలో దత్తత తీసుకుని ఆర్థికంగా చేయూతనిచ్చినట్లు చెప్పారు. సొసైటీ సభ్యుల సహకారంతో భవిష్యత్తులో సొసైటీ సేవలను విస్తృతం చేస్తామని తెలియజేశారు. గత 6 సంవత్సరాలుగా విద్యార్థులకు సేవా కార్యక్రమాలు, వాళ్ళకు ఆర్థిక సహాయకం, వాళ్ళకు విద్యకు కావాల్సిన ఉత్తీర్ణులు అవ్వడమే కాక మంచి ఉద్యోగాలలో కూడా ఉన్నారు. ఈ సంవత్సరము 104 మంది విద్యార్థులకు 104 స్టూడెంట్. ఈ అమ్మాయి 104వ స్టూడెంటు. ఈ అమ్మాయికి ఇప్పుడు కాలేజ్ ఫీజే కాకుండా శివకుమార్ రెడ్డి గారు ల్యాప్టాప్ ఇస్తున్నారు. వ్యక్తిగతంగా ల్యాప్టాప్ ఇస్తున్నారు. అదేవిధంగా నేను, మా ట్రైనర్ గారు ఆమెకు బస్ ఛార్జెస్కి గాను 10,000 రూపాయలు క్యాష్ ఇస్తున్నాము. తర్వాత అమ్మాయికి కాలేజ్ ఫీజు కింద కూడా అమౌంట్ చెక్ రూపంలో ఇచ్చేసాము. ఇలాగే ఇంకా కొంతమంది విద్యార్థులకు కూడా ఇచ్చాము. మొన్న మహేశ్వరి అనే ఒక అమ్మాయికి ఇచ్చాము. తర్వాత అమర్ సాయి గేమ్స్లో మంచి టాప్ ర్యాంక్లో ఉన్న ఆ అబ్బాయికి కూడా ఇచ్చాము. సుజిత్ అబ్బాయి 888 వచ్చినాడు. వీళ్ళందరికీ కూడా ఈ 1 మంత్ లోపలనే ఇచ్చాము. నమస్కారం అండి. ఆపద్బాంధవ సేవా సొసైటీలో మెంబర్గా అయిన నేను ఈరోజు కొత్త ప్యానెల్ వాళ్ళందరినీ కలవడము, అలాగే నా చిన్ననాటి మిత్రుడైన మహమ్మద్ రఫీ కూతురికి ఆపద్బాంధవ సంస్థలో మేమందరం కలిసి ఆ అమ్మాయి అప్లికేషన్ కన్సిడర్ చేసి ఆమెకు సంబంధించిన కాలేజ్ ఫీజు కట్టడం చాలా ఆనందంగా ఉన్న విషయమని ఈరోజు సభ్యులకు అందరికీ కృతజ్ఞతలు తెలియజేయడానికి వస్తూ, ఇట్లాగే వృతా భక్తిగా నా చిన్ననాటి మిత్రుడు కూతురు కాబట్టి అమ్మాయి బాగా చదువుతుంది. ఆ అమ్మాయి ఇంకా పై చదువుల్లో గొప్ప స్థాయి చేరాలని ఆశతో భగవంతుని ఆశీర్వాదం తీసుకొని ఈరోజు ఆ అమ్మాయికి ల్యాప్టాప్ అందివ్వాలని ఆలోచన చేసి ఇక్కడికి రావడం జరిగింది. సేవా సొసైటీ తరపున ఈ అమ్మాయి 104 స్టూడెంట్, ఇప్పటికి 103 స్టూడెంట్స్ని దత్తత తీసుకోవడం జరిగింది. పూర్తిగా వాళ్ళు ఎన్ని సంవత్సరాలు చదివితే అన్ని సంవత్సరాలు పూర్తిగా చదివిస్తాం. మేము దత్తత తీసుకుంటే పూర్తిగా 5,000 10,000 ఇచ్చి చేతులు దులుపుకునే రకం కాదు ఆపద్బాంధవ సేవా సొసైటీ. టోటల్గా అమ్మాయికి ఎవరికైనా సరే ఎన్ని స్టూడెంట్ మీరు అడాప్ట్ చేసుకున్నామంటే ఆ అబ్బాయికి జాబ్ వచ్చేంత మేము చదివిస్తూనే ఉంటాం. అలా 103 మందిని తీసుకోవడం జరిగింది. ఇప్పటికి 103 మందిలో 33 మందికి జాబ్స్ వచ్చి వెళ్ళి సెటిల్డ్ అయినారు. వాళ్ళు ఒక్కొక్కరికి 6 లక్షల నుంచి 12 లక్షల ప్యాకేజ్ వరకు ఇవ్వడం జరుగుతుంది. ఇప్పుడు ఈ అమ్మాయి 104 స్టూడెంట్. ఈ అమ్మాయికి ఆర్జీఎంలో మొత్తం ఫీజు అంతా ఆపద్బాంధవ సేవా సొసైటీ నుంచి మొత్తం చెల్లిన జగనన్న ఫీజు రియంబర్స్మెంట్ పోను మిగతా మొత్తం పేమెంట్ మేమే చేయడం జరుగుతుంది. అలానే ఆ అమ్మాయికి హాస్టల్ బస్ ఫేర్ పోవడానికి రావడానికి ఇబ్బందిగా ఉంటే మా ప్రెసిడెంట్ గారు గోల సుదర్శన్ గారు, ట్రెజరర్ మధుసూదన్ గారు వాళ్ళ సహకారంతో 10,000 రూపాయలు కూడా ఇస్తున్నాము. మన శివకుమార్ రెడ్డి సార్ మా ఆపద్బాంధవ మెంబరు, ఆయన కూడా వాళ్ళ ఫ్రెండ్ కూతురు అని చెప్పి ఆయన సొంత ఖర్చులతో ఒక ల్యాప్టాప్ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఆపద్బాంధవ సేవా సొసైటీ నుంచి శివకుమార్ రెడ్డి సార్కి, గోల సుదర్శన్ సార్కి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. మా సార్ గారికి. ఇలానే ఎవరైనా సరే చదవాలని ఉద్దేశం ఉన్న పూర్ స్టూడెంట్స్ ఎవరైనా మాకు అప్లికేషన్ పెట్టుకోండి. మా స్కూటీ టీం అన్నీ సెలెక్ట్ చేసి పూర్తిగా అడాప్ట్ చేసుకోవడం జరుగుతుంది. నేను ఎంసెట్లో నాకు బీటెక్ కాలేజ్ వచ్చింది ఆర్జీఎం కాలేజ్లో. ఇంకా నాకు ఆపద్బాంధవ సొసైటీ వాళ్ళు నేను ఇంకా 4 ఇయర్స్ చదువుకోవడానికి హెల్ప్ చేస్తున్నారు. వాళ్ళే ఫీజు కడుతున్నారు. ఇంకా వాళ్ళ ద్వారా నేను బస్ ఫీజు కూడా ఎక్స్ట్రా ఫీజు నాకు ఇస్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్ ఆపద్బాంధవ సొసైటీకి. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. 26వ వార్డులో వీధి దీపాలు ఏర్పాటు, వార్డు ప్రజలకు ఎలాంటి కొరత రానివ్వమన్న కౌన్సిల్ సభ్యుడు మేసా చంద్రశేఖర్.
శ్రీ లక్ష్మీ గణపతి దేవస్థానం ప్రథమ వార్షికోత్సవ వేడుకలు. నంద్యాలలో సునీత న్యూరో కేర్ సెంటర్ ప్రారంభం. పట్టణ ప్రజలకు సేవలను అందించడమే లక్ష్యమన్న నిర్వాహకులు డాక్టర్ సునీత. షిరిడి సాయిబాబా దేవాలయంలో ఘనంగా ధుని ప్రజ్వలన, దత్త జయంతి వేడుకలు. విశేషంగా పాల్గొన్న భక్తులు. ముల్లంపేట ఉర్దూ పాఠశాలలో నోట్ పుస్తకాలు పంపిణీ. ప్రజా సేవల్లో ముందుంటామన్న జమాతే ఉల్మాయ్ హింద్ అధ్యక్షుడు మౌలానా ఖలీల్ అహ్మద్. నబీనగర్ అంగన్వాడీ సెంటర్ ఆకస్మిక తనిఖీ. కేంద్రంలో మౌలిక సదుపాయాల కల్పనకు కృషి చేస్తామన్న కౌన్సిల్ సభ్యుడు ఆరిఫ్ నాయక్. రామకృష్ణ పీజీ కళాశాలలో ఘనంగా స్మారకోత్సవ వేడుకలు. క్రీడాకారులను బహుమతులు పంపిణీ చేసిన ప్రముఖులు. తుగ్గలిలో నిరుపేదలకు ఇళ్ల స్థలాల పంపిణీకి ఏర్పాట్లు విజయవంతం చేయాలని పిలుపునిచ్చిన శాలివాహన సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు నాగేంద్ర. నిరుపేద విద్యార్థినికి ఆపద్ బాంధవ సేవా సొసైటీ చేయుత. విద్యా వైద్య రంగాల్లో నిరుపేదలకు అండగా ఉంటామన్న సొసైటీ ప్రతినిధులు సుదర్శన్, మధుసూదన్, రమేష్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.